జయ శ్రీమన్నారాయణ. మా టెర్రస్ గార్డెన్లో పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదేమో చిన్న టబ్లోనే పెట్టామండి. పెడితే బాగా అల్లుకుందనమాట. ఇవాళ కట్ చేసి కొబ్బరేసి పచ్చడి చేద్దామని, దోశల్లోకి పచ్చడి చేద్దామని కట్ చేస్తున్నాను. మంచి సువాసన ఉన్నదండి. కట్ చేసి తీసుకొచ్చి శుభ్రంగా ఆకులన్నీ ఒలుచుకున్నాను. కడిగేసి దాన్నేమో చట్నీకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఆకులన్నీ కడిగి పెట్టుకున్నాను. కొబ్బరి కట్ చేసి ముక్కలు చేసుకున్నాను. ఇదేమో పోపు వేయాలి కదా. పోపుకేమో మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసి పుదీనాకు కడిగేసి వేసాను. కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇవి వేసి చింతపండు కూడా వేసి మగ్గబెట్టాలి. మగ్గబెట్టిన తర్వాత చట్నీ మిక్సీలోనేమో కొబ్బరి వేసి చట్నీ చేసుకోవడమేను. మనం పండించుకొని తిన్నదంటే మనకి ఎప్పుడూ కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది కదండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతన్నా మనం పండించుకున్నది మనం తింటుంటే చాలా గ్రేట్గా అనిపిస్తుంది కదా. అదొక మంచి ఫీలింగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇది ఫీల్ చేశారా? మీకు ఎలాగ అనిపిస్తుంది? మీరు ఇలా వండారా? నాకు చెప్పండి కామెంట్ రూపంలోని. నాకైతే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇలాగ మిక్సీ కప్లోని ఎండుమిరపకాయలు, పుదీనా ఆకు వేసాను. ఉప్పుని బెల్లం ముక్క వేసి కొబ్బరి వేసి పచ్చడి చేస్తున్నాను అనమాట. నా వీడియో మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మామూలు బరకగా కొట్టి తర్వాత నీళ్ళు వేసి మళ్ళీ మెత్తగా రుబ్బనమాట. ఎంతో రుచిగా ఉండిందండి ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.